హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తానికి మనం చెప్పిందే జరుగుతుంది. జనసేన జాగ్రత్త అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాం. ఈవెన్ జనసేన పార్టీ నుంచి కూడా ఒక లెటర్ హెడ్ కూడా రిలీజ్ అయింది, మనందరికీ తెలుసు. జనసేనకి సంబంధించి జనసేన నాయకులకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలపై కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో పర్సనల్ ఇష్యూస్ పైన కూడా ఏదైతే జరుగుతున్నటువంటి రచ్చ ఉంటుందో దానిని జనసేన మీద ఆపాదించేటువంటి కుట్రలు కుయుక్తులు పన్నుతున్నారు. దయచేసి తిప్పికొట్టేందుకు ప్రయత్నించండి, ఇవన్నీ తట్టుకుని నిలబడేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్పి జనసేన పార్టీ నుంచి ఒక అఫీషియల్గా ఒక 1 వీక్ 10 days బ్యాక్ ఒక లెటర్ రిలీజ్ అయింది. అందరికీ బాగా గుర్తుంటే కనుక ఒకసారి లేదంటే చెక్ చేసుకోవచ్చు. మనం కూడా ఒక వీడియో చేసాం. ఆ తర్వాత అరవ శ్రీధర్కి సంబంధించి జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇప్పటికీ ముగిసిపోక ముందే ఇంకొక పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక జనసేన నాయకుడికి సంబంధించినటువంటి ఇష్యూని తెర మీదకు తీసుకొచ్చారు. పేటిఎం బ్యాచ్ అనొచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ లేదంటే వెబ్సైట్లు అనుకోవచ్చు. నేను పేరు చెప్పను కానీ మీకు చూపిస్తా ఎవరు ఏంటి ఏం చెప్తున్నారు అనేది. ఇది ఆ ఛానల్ పేరు. నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాను. ఏదైతే ఒక భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే అక్రమ సంబంధాలు కావచ్చు, వీటన్నిటి మీద జనసేన నాయకులు బయటకు రాకుండా చూసుకోండి సదరు ఈ వెబ్సైట్ మనకు చెప్పింది. ఆ వెబ్సైట్ నుంచే ఇంకొక వార్తని జనసేన మీదకి ఆపాదించడం కోసం సిద్ధం చేసుకుని వడ్డించినటువంటి ఒక వార్తను మీ ముందుకు చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. భార్యను చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు ప్రేరేపించి 2 కన్నబిడ్డలను వదిలేసిన జనసేన నాయకుడు, ఏపీలో వెలుగులోకి వచ్చిన మరో జనసేన నాయకుడి అరాచకాలు, జనసేన పార్టీ మత్స్యకార నాయకుడు మల్లాడి రాజు అధికార బలాన్ని రాజకీయ అండదండలను అడ్డం పెట్టుకుని తన మొదటి భార్యను చిత్రహింసలకు గురి చేసి ఆమెను ఆత్మహత్యకు కారణమయ్యాడు. తండ్రిగా అండగా ఉండాల్సిన తన ఇద్దరి ఆడపిల్లలను వేధిస్తూ వారిపై పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న రాజు, ఆ ఇద్దరి ఆడపిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని పదవిని అడ్డం పెట్టుకుని సొంత బిడ్డలను వేధిస్తున్న మల్లాడి రాజు తక్షణమే పార్టీ పరంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు అని చెప్పి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారితో పిఠాపురంలో దిగినటువంటి ఫొటోస్, దానికి సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా అక్కడ కనిపించినటువంటిది. అవేదో ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటిది. ఒకసారి ఇది కూడా ఏంటనేది ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆయన కోసమే నేను మదర్ చనిపోయిన తర్వాత కూడా దగ్గరికి వెళ్ళున్నాను. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో వెళ్ళి చూసాను కానీ నన్ను ఒక పనమ్మాయిలా చూస్తున్నారు, అందుకే వచ్చేసాను. ఇది వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ గా జరిగేటువంటి ఇష్యూస్. ఎవరి దగ్గర జరగవు చెప్పండి. ఎందుకని ఓన్లీ జనసేన మీద ఇలా పడ్డారు అంటే, జనసేన అంటే భయం. టన్నుల కొద్దీ పవన్ కళ్యాణ్ గారు ఈ దాదాపు సంవత్సరన్నర కాలంలోనే ఒక రేంజ్లో భయపెట్టారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉండగా, జనసేన పార్టీ అనేది ఉండగా మన ఆటలు సాగవు. మనం దాచుకునేటువంటి అవకాశాన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉండగా, ఆ పార్టీ ఉండగా జరగదు. అలాంటి యుద్ధాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. దీన్ని తట్టుకునేటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు. అందుకనే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఎలాంటి కుట్రలు పన్నారో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి భార్యని, తల్లిని, పిల్లల్ని ఎంత నీచంగా బూతులతో, సంస్కారం అంటే మనిషి అనేటువంటి ఆ ఆలోచన కూడా మర్చిపోయి ఎలా బూతులు తిట్టించారో మనకు తెలుసు. పోసాని కృష్ణమూర్తి కావచ్చు, బోరిగడ్డ అనిల్ కావచ్చు, పవన్ అటు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భార్యల గురించి మాట్లాడు. అంటే నీకు రాజకీయం చేత కాకపోతే, రాజకీయంగా నువ్వు సిద్ధాంతాల పరంగా లేదా పాలసీస్ పరంగా ఎదుర్కొనలేకపోతే, వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లేదంటే కుటుంబ విషయాల జోలికి వెళ్ళి ఇలాంటి మాటలే మాట్లాడతాం. ఎందుకంటే మనకి చేత కాదు. మనకి ఇలాంటి రాజకీయం తప్ప అసలు సిసలైనటువంటి రాజకీయం ఎదుర్కొనేటువంటి దమ్ము లేదు కాబట్టి ఇలాంటి పనులే చేస్తారు. సో డెఫినెట్గా జనసేనకి చాలా ఇది మొదలైంది మొన్నటి నుంచే, ఇంకా చాలా ఉండబోతున్నాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇది మొదలైంది. ఇంకా మిమ్మల్ని ముప్పేట దాడి చేయటానికి 2 వైపుల నుంచి రెడీగా ఉన్నారు. అటు మీ పక్కన ఉండేటువంటి నియోజకవర్గాల్లో మీరు స్థిరంగా ఇక్కడే ఉంటే కనుక మీరు నాయకులు అయిపోతే మా సీటు జనసేన పార్టీకి వెళ్ళిపోతుంది అనేటువంటి భావనలో మీకు స్నేహితులుగా పక్క పార్టీలు, మీరు కూటమిలో భాగంగా ఉండేటువంటి పార్టీల నుంచి, అలాగే ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి పార్టీల నుంచి కూడా మీకు రెడీగా ఉంది.
ఇంకా మీకు యుద్ధం అదేదో అంటారు కదా, శరణమా మరణమా అన్నట్టు ఉంటుంది. ఆ రేంజ్లో మీకైతే చూపించడానికి సిద్ధం చేస్తున్నారు. దానికి తట్టుకొని నిలబడేది మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. చాలా ఉంటాయి, చాలా కుయుక్తులు ఉంటాయి, చాలా కుట్రలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి వడ్డీ వర్ణించేటువంటి వెబ్సైట్లు, ఛానల్స్ చాలానే ఉన్నాయి. చాలా చూడాలి, దానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆలోచించుకోండి. అంటే నేను ఆయన చేసింది తప్ప రైటా ఇవన్నీ నేను చెప్పను. ఈవెన్ ఎవరు చేసినా సరే ఇలాంటివి మీకు అలవాట్లున్నా, లేదంటే ఆడవాళ్ళ నుంచి, లేదంటే వ్యసనాలు ఉన్నా, ఇంకొకటి ఉన్నా, అలాంటి బలహీనతలు ఉంటే అన్నీ మీరు మడిచి ఇంట్లో పెట్టుకుని జేబులో పెట్టుకుని ఉండాల్సిందే జనసేనలో ఉంటే. లేదు అంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. అలాంటి పార్టీలో మీరు ఉండకూడదు, ఉండాల్సినటువంటి పరిస్థితే లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారిని నమ్మినటువంటి జన సైనికులు చెప్పినా ఆ పార్టీ సిద్ధాంతాలు అలాంటివి కాబట్టి మీరు అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకుని దాచుకోవాల్సిందే తప్ప అలాంటి బలహీనతలు ఉంటే డెఫినెట్గా మీరు ఆ పార్టీకి అర్హులు కాదు. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఇంకొకళ్ళైనా. ఇది మొదటి వికెట్ ఇప్పుడు పడింది, ఇది రెండో వికెట్ అనుకోవచ్చు. సో చూద్దాం జనసేన పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో, ఎలాంటి వాటి మీద ఎలాంటి జాగ్రత్తలు వహిస్తుందో అనేది కూడా చూడాలి.